ఓం నమో వెంకటేశాయ. అక్రూర ఆకృతిదర్శన అక్రూర ప్రజ్ఞామర్శన గోవింద గోవింద. పృథ్వీధృతాభ్యాం పశుపాలకాభ్యాం పూతాఖిలాభ్యాం ప్రజనేర్హరాభ్యాం పద్మాంచితాభ్యాం పయసార్చితాభ్యాం నమో నమః శ్రీధరపాదుకాభ్యాం అని క్రూరమార్గకృతి దానవాదిభయ అక్రూరమార్గనతి మానవాది దయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ ఆయన పాదారవిందాలకు మళ్ళీ సాష్టాంగ నమస్కారాలను తెలియజేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణౌషధవరాయ చిరాయ యుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోషవినివారణకార్యశక్తం వైద్యాలయం విశత భాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. 36వ అధ్యాయంలో కంసుడు కేశీ మొదలైన వాళ్ళని పిలిపించి కొంతమంది రాక్షసులను పిలిపించి వాళ్ళని గోకులం మీదకి పంపించాడు. అలాగే పరమభక్తాగ్రేసరుడైనటువంటి అక్రూరుడిని పిలిపించి నువ్వు జాగ్రత్తగా వెళ్ళి బలరామకృష్ణుల్ని మథురాపురికి తీసుకురా అని చెప్పి పంపించాడు. అందులో కేశి గారు పరుగులు పెట్టుకుంటూ రాత్రికి రాత్రే వచ్చి దెబ్బతిన్నాడు. అదైపోయింది. తర్వాత వ్యోమాసురుడు దెబ్బతినటాలు ఇవన్నీ జరిగిపోయినాయి. తర్వాత అక్రూరుడు అక్కడి నుంచి మథుర నుంచి గోకులానికి రావటము, వచ్చేటప్పుడు అక్రూరుడు చేసినటువంటి భక్తిభావన, తర్వాత అక్రూరుడు దిగటము, దిగిన తర్వాత జరిగినటువంటి విషయాలు మర్యాదలు వీటన్నిటిని గురించి చెప్పడానికి 38వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ప్రారంభిస్తున్నారు. 37వ అధ్యాయంలోనేమో ఆ కేశి వ్యవహారము, తర్వాత ఏమో నారద స్తుతి, తర్వాత ఏమో వ్యోమాసుర వధ ఇవన్నీ అయిపోయినాయి. 38వ అధ్యాయంలో శ్రీశుక ఉవాచ శ్రీశుకుల వారు చెప్తున్నారు. అక్రూరోపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతిః ఉషిత్వా రథమాస్థాయ ప్రయయౌ నందగోకులం అని. అక్రూరుడు కూడా కంసుడు చెప్పినట్లుగానే బయలుదేరాడు. కానీ తాం రాత్రిం మధుపుర్యాం ఉషిత్వా, ఆ రోజు రాత్రికి ఆ మథురా నగరంలోనే ఉండి ఆ రోజు రాత్రికి పడుకుని, మహామతి ఆయన చాలా గొప్పవాడు కాబట్టి ఏ పనైనా కాస్త నిదానంగా చేస్తాడు, పెద్దవాడు కాబట్టి అసలు అన్నీ సమకూర్చుని సరంజామాలన్నీ సమకూర్చుకుని జాగ్రత్తగా ఏం చేయాలి ఏం మాట్లాడుకోవాలి అని అనుకుని బయలుదేరే రకం కాబట్టి, రాక్షసుల్లాగా ఏదో పడిపోవటం అనేది ఆయన అలవాటు కాదు కాబట్టి నిదానంగా మర్నాడు పొద్దున బయలుదేరాడు. ఉషిత్వా రథమాస్థాయ ప్రియయౌ నందగోకులం. కేశీ వీళ్ళందరూనేమో రాక్షసులు కాబట్టి మాయతో పరుగులు పెట్టుకుంటూ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళారు. ఈయన రథమాస్థాయ మామూలు మనుషుల్లాగానే ఒక రథం ఎక్కి, కంసుడు ఎలాగో రథం ఇచ్చాడు కదా, ఆ రథం ఎక్కి ప్రియయౌ నందగోకులం, నందుడి ఏలుబడిలో ఉండేటువంటి గోకులానికి బయలుదేరాడు. అక్రూరోపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతిః ఉషిత్వా రథమాస్థాయ ప్రయయౌ నందగోకులం. గచ్చన్ పథి మహాభాగో భగవత్యంబుజేక్షణే భక్తిం పరాం ఉపగతః ఏవమేతదచింతయత్. దారిలో వెళుతున్నాడనే కానీ ఈయనలో చాలా భావాలు చెలరేగుతున్నాయి.
గచ్చన్ పథి, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, ప్రయాణం నడుస్తోంది. మహాభాగ, గొప్పవాడైన, అందువల్ల భగవత్యంబుజేక్షణే భక్తిం పరాం ఉపగత. తామరపూల వంటి అందమైన కనులున్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి మీద భక్తిం పరాముపగత, గొప్ప భక్తిని ఆ సమయాన్ని పొందాడు. అంతవరకు ఉంది, అది సామాన్యంగానే ఉంది. అంతవరకు ఉండేటువంటి భక్తి వ్యవహార సమ్మిశ్రితమై ఉంది. ఇప్పుడు కొంచెం ఆ వ్యవహార సమ్మిశ్రిత భక్తి స్థాయి కంటే కొంచెం పై స్థాయిని పొందాడు. భక్తిం పరాం ఉపగత ఏవమేతదచింతయత్. మనం పైన చెప్పుకోబోయేటువంటి విధానంలో ఆలోచించసాగాడు. గచ్చన్పథి మహాభాగో భగవత్యంబుజేక్షణే భక్తిం పరాం ఉపగత ఏవమేతదచింతయత్. ఏమని అనుకున్నాడు? కిమ్మయాచరితం భద్రం కింతప్తం పరమం తపః కింవాథాప్యర్హతే దత్తం యద్రక్ష్యామ్యద్య కేశవం. అహహ, ఏం పుణ్యం చేశానో కదా నేను. కిమ్మయా ఆచరితం భద్రం, ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో కదా. కింతప్తం పరమం తపః, పుణ్యం చేసుకోవటం అంటే ఏ జన్మలో ఏం తపస్సు చేసుకున్నానో, ఏం గొప్ప తపస్సు చేసుకున్నానో కదా. కింవా, లేకపోతే అథ, అలా కాకపోతే, తపస్సు కాకపోతే ఎవరికైనా పాత్రుడైన వాడికి ఏమైనా దానం చేసుకున్నానేమో కదా. కింవాథాప్యర్హతే దత్తం, లేదా దానమైనా చేసుకుని ఉంటాను, లేదా తపస్సు అయినా చేసుకుని ఉంటాను. అది కాక మిగతా తపస్సులు ఏమైనా, మిగతా మంచి పనులు ఏమైనా చేసుకుని ఉంటాను. దానివల్లే యద్రక్ష్యామ్యద్య కేశవం, సాయంకాలం లోపల నా రథం అక్కడికి చేరుతుంది, గోకులానికి చేరుతుంది. ఈరోజు ఎలాగైనా సరే నేను ఆ కేశవుడిని చూస్తాను. ఆశ్చర్యం, కేశవం యద్రక్ష్యామ్యద్య కేశవం అని అంటున్నాడు. ఈయన దృష్టికి ఏమైనా ఇప్పటికే కేశిరాక్షసుడు భగవంతుడి చేతిలో హతమైపోయాడు. అందువల్లనే కేశి అనేటువంటి రాక్షసుడిని సంహరించిన వాడు అనే పేరుతో ఈయనకి కేశవుడు అనే పేరు వచ్చింది అని తెలిసిపోయిందో ఏమో తెలియదు. యద్రక్ష్యామ్యద్య కేశవం అని అంటున్నాడు. కిమ్మయాచరితం భద్రం కింతప్తం పరమం తపః కింవాథాప్యర్హతే దత్తం యద్రక్ష్యామ్యద్య కేశవం. మమైతద్దుర్లభం మన్యే ఉత్తమ శ్లోక దర్శనం విషయాత్మనో యథా బ్రహ్మ కీర్తనం శూద్రజన్మన. నిజానికి నాకేం నమ్మకంగా లేదు. మమైతద్దుర్లభం మన్యే, నాలాంటి వాడికి ఇది సులభంగా దొరికేదైతే కాదు అని అనిపిస్తోంది. ఏమిటది? ఉత్తమ శ్లోక దర్శనం, ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనం నాలాంటి వాడికి జరిగే పని కాదు అనిపిస్తోంది. ఎందుకు నాలాంటి వాడికి జరగదు? విషయాత్మ అహం, నేను విషయాలను నాలో కలుపుకుంటూ ఉన్నాను. ఎప్పుడూ వ్యవహార ప్రాణిగానే ఉన్నాను, వ్యవహారాసక్తుడిగానే ఉన్నాను, విషయాసక్తుడిగానే ఉన్నాను. నాలాంటి వాడికి పరమాత్మ ఎందుకు దర్శనమిస్తాడు అని అనిపిస్తోంది. యథా బ్రహ్మకీర్తనం శూద్రజన్మన, శూద్రజన్మగా ఉన్నవాడికి వేదాధికారం అనేది లేదంటారు కదా. శూద్రుడుగా పుట్టినవాడికి వేదం చదవటానికి, అంటే గురుముఖత అధ్యయనం చేసుకుని దాన్ని తిరిగి మళ్ళీ ఉచ్చరించడానికి అధికారం లేదు. కావాలంటే చూసుకోవచ్చు, అందులోని విషయాలు తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు, కానీ నోటితో ఉచ్చరించకూడదు, గురువుల దగ్గర నుంచి ఉపదేశాన్ని పొందకూడదు వేదమంత్రాలని అని అంటారు కదా. ఎందుకు అంటే అంతే, అది నియమం అంతే. అలాగే విషయాత్ములకి, విషయప్రాణులకి పరమాత్మ దర్శనం కూడదు. ఎందుకంటే అది నియమం, అది జరగదు. మమైతద్దుర్లభం మన్యే ఉత్తమ శ్లోక దర్శనం విషయాత్మనో యథా బ్రహ్మ కీర్తనం శూద్రజన్మన. మైవం మమాధమస్యాపి స్యాదేవాచ్యుత దర్శనం హ్రియమాణ కాలనద్యా క్వచిత్ తరతి కశ్చన. ఏమో కాదేమో అని కూడా అనిపిస్తోంది, మైవం అని అనిపిస్తోంది. ఎందుకంటే చెప్పలేము. మమ అధమస్యాపి, నేను ఎంత అధముడినైనా, ఎంత విషయప్రాణినైనా సరే, స్యాదేవ అచ్యుత దర్శనం, ఎప్పటికైనా అచ్యుతుడైనటువంటి పరమాత్మ యొక్క దర్శనం అనేది కలుగుతుందేమో అనిపిస్తోంది. ఎలా? హ్రియమాణ కాలనద్య క్వచిత్ తరతి కశ్చన. నది వేగంగా పారుతుంది. ఆ పారుతున్న నదిలో కొన్ని గడ్డి పరకలు, కొన్ని పుల్లలు, కొన్ని కట్టెలు, కొన్ని చెట్లు, ఇవన్నీ కూడా కలిసినాయి. ఆ నది ఎంత వేగంగా పారుతుంటే ఇవన్నీ కూడా అంతే వేగంగా దాంతోపాటు పరుగులు పెడుతున్నాయి. అది తీసుకువెళ్ళిన చోటుకు వెళుతున్నాయి. కానీ ఆ వేగంగా పారే నదిలో కొన్ని గడ్డి పరకలైనా సరే తీరాన్ని చేరతాయి.
చేరటానికి ఆస్కారం ఉంది. ఈ లోపలే ముక్కలైపోయేవి కొన్ని ఉంటే, అలా నిరంతరాయంగా సాగుతూనే ఉండేవి కొన్ని అయితే, కొన్ని ఎక్కడో ఒక చోట కొంచెం పక్కకి జరిగి అది పరిస్థితులు అనుకూలించి తీరానికి చేరవచ్చు. అలాగే ఈ కాలమనే నదిలో ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండేటువంటి జీవులు కూడా కొంతమంది అలా పారుతూనే ఉండొచ్చు, కానీ పారుతున్న కాలంతో పాటు సాగుతూనే ఉండవచ్చు, కానీ ఎవడో ఒక్కడైనా సరే తీరానికి చేరవచ్చు కదా. ఆ ఒక్కడిని నేనయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది కదా. హ్రియమాణ కాలనద్య క్వచిత్ తరతి కశ్చన. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఖచ్చితంగా తీరానికి చేరతారు. నిజం చెప్పాలంటే నదిలో కొట్టుకుపోయే గడ్డి పరకలన్నీ ఎక్కడో ఒక చోట తీరానికి చేరతాయి. మొదటి గడ్డి పరక ఒక చోట తీరానికి చేరచ్చు, చివరి గడ్డి పరక ఎక్కడో తీరానికి చేరచ్చు, కానీ ఎక్కడో ఒక చోట తీరానికి చేరటం ఖాయం. అలాగే ఈ కాలనదిలో ప్రవహించేటువంటి జీవులందరూ కూడా ఎక్కడో ఒక చోట పరమాత్మలో తేలటం ఖాయం. కాబట్టి నాకు కూడా అవకాశం ఉంది అని అనుకున్నాడు. మైవం మమాధమస్యాపి స్యాదేవాచ్యుత దర్శనం హ్రియమాణ కాలనద్యా క్వచిత్ తరతి కశ్చన. ఈ మాట అనుకోవడంతో కాస్తంత ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి మమాద్యా మంగళం నష్టం ఫలమాంశ్చైవ మే భవః యన్నమస్యే భగవతః యోగిధ్యేయాంఘ్రి పంకజం. ఈరోజు నాకుండేటువంటి అమంగళాలన్నీ పోయినట్టు. మమ అద్య అమంగళం నష్టం. అసలు ఈరోజు నేను పుట్టినందుకు ఫలితం అనేది ఉంది. ఫలమాంశ్చైవ మే భవః. ఈరోజు నేను పుట్టినందుకు ప్రయోజనం అనేది ఉంది. ఎందుకు? నేను భగవంతుడిని చూస్తాను మాత్రమే కాదు, చూసి ఆయన పాదాలకు నమస్కారం కూడా చేసుకుంటాను. నమస్యే భగవతః అంఘ్రి పంకజం. ఏ భగవంతుడి పాదాలకు నమస్కారం చేసుకోవటం అనేది అంత గొప్పదా? గొప్పది కాక మరేంటి? యోగిధ్యేయాంఘ్రి పంకజం. యోగులే నిరంతరం ధ్యానంలో ఆయన పాదాలను ఉంచుకుంటూ ఉంటారు కదా. అలాంటి యోగులే శ్రద్ధగా ధ్యానంలో ఉంచుకునేటువంటి పాదాలకు నమస్కరించుకోవటం అనేది జన్మసాఫల్యకారకం కాక మరేంటి, మంగళకారకం కాక మరేంటి. కాబట్టి ఈరోజు నేను ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటాను. అది నా జన్మసాఫల్యానికి కారణమవుతుంది, అలాగే నాకు మంగళాలకు కూడా కారణమవుతుంది అని ధైర్యం తెచ్చుకున్నాడు. మమాద్యా మంగళం నష్టం ఫలవాంశ్చైవ మే భవః యన్నమస్యే భగవతః యోగిధ్యేయాంఘ్రి పంకజం. ఈయనే చెప్పుకున్నట్లుగా, మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా కూడా ఈయన కొంచెం వ్యవహారం మనసులో గట్టిగా ఉన్నటువంటి ప్రాణి. పరమధార్మికుడు, పరమదాత, గొప్ప భక్తుడు, అక్రూర ప్రియ అని భగవంతుడికే పేరుండే స్థాయిలో ఉండే భక్తి ఉన్నవాడు. అన్నీ ఉన్నాయి, కానీ వ్యవహారం అనేది వదులుకునేవాడు కాదు. మనలాంటి వాడు ఈయన కూడాను. అందువల్ల ఇంతకాలం కంసుడి భయంతోనో దేనివల్లనో శ్రీకృష్ణుడు అనేటువంటి రూపంలో పరమాత్మ అవతరించాడని తెలిసినా, పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పుకోగా విన్నా, అక్కడి నుంచి కదిలి ఇక్కడికి రాలేకపోయాడు, అసలు కదలలేకపోయాడు. కానీ ఈరోజు కంసుడే చెప్పగా కదిలినందుకు చాలా సంతోషిస్తున్నాడు. ఏమని? కంసోబతాద్య ఆకృతమేత్యనుగ్రహం ద్రక్ష్యేంఘ్రి పద్మం ప్రహితో మునాహరే కృతావతారస్య దురత్యయంతమః పూర్వేతరన్ ఎన్నఖమండలత్విషా. అందరూ కంసుడు పరమ నీచుడు, పరమ క్రూరుడు అనుకుంటూ ఉంటారు కదా. క్రూరుడు అవ్వచ్చు, కానీ నాకు మాత్రం పరమోపకారం చేశాడండి. కంసో బతాద్య అకృతమే అత్యనుగ్రహం. కంసుడు అనేవాడు చేస్తాడు, ఇంత అనుగ్రహం చేస్తాడు అని ఎవరూ ఊహించనంత స్థాయిలో నాకు అనుగ్రహించాడు. కంసుడు అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? నాకు శ్రీహరి తాలూకు పాదపద్మాలను చూసే అవకాశాన్ని కల్పించాడు. ద్రక్ష్యే అంఘ్రి పద్మం. నేను శ్రీహరి పాదపద్మాన్ని చూస్తాను. ఎలా చూస్తాను? ప్రహితమునా. కంసుడు పంపించగా నేను బయలుదేరి వెడుతున్నాను. వెళ్ళి ఆ శ్రీహరి యొక్క పాదారవిందాలని చూస్తాను. హరేహే అంఘ్రిపద్మం ద్రక్ష్యే అనేది చాలా పెద్ద అవకాశం అయితే, ఆ అవకాశం కల్పించినటువంటి కంసుడు నా మీద అనుగ్రహాన్ని చూపించినట్లే. ఇది కంసానుగ్రహం. అందులోనూ కృతావతారస్య, ఆయన శ్రీహరి సాక్షాత్తుగా అవతరించి శ్రీకృష్ణుడి రూపంలో మన ముందు ఉన్నాడు, దిగి వచ్చాడు. ఆయన యొక్క పాదపద్మాలను గనక పట్టుకున్నట్లయితే దురత్యయం తమః తరిష్యామి. దాటలేనటువంటి అజ్ఞానం అనే చీకటిని కూడా దాటగలుగుతాను అనటంలో గ్యారంటీ ఏముంది? దురత్యయం తమః పూర్వే అతరన్
నాకంటే ముందు వాళ్ళు ఆయన పాదాలని పట్టుకుని ఈ దాటలేని చీకట్లను, అజ్ఞానం అనే చీకటిని దాటారు. ఎవరు? అంబరీషుడు మొదలైనటువంటి కొంతమంది భక్తులు ఆయన పాదాలనే పట్టుకుని చీకట్లను దాటారు. అసలు ఆయన పాదాల దాకా అక్కర్లేదు, నఖ మండల త్విష, ఆయన కాళ్ళ దగ్గరికి వెళితే చాలు, ఆయన కాలి గోళ్ల తాలూకు వెలుగులకే, అంటే దగ్గరగా చేరితే చాలు, ఆ సన్నిధి మాత్రానికే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. అలాంటి పాదపద్మాలున్నవి ఆ శ్రీహరికైతే, ఆ శ్రీహరి పాదపద్మాలను, అలాంటి పాదపద్మాలను ఏంటి, చేరిన వాళ్ళ యొక్క అజ్ఞానం అనే చీకట్లను తొలగించే పాదపద్మాలను, అలాగే అంబరీషుడు మొదలైన వాళ్ళందరూ చేరి ఈ ఫలితాన్ని సాధించుకున్నటువంటి ఆ పాదపద్మాలను నేను ఈరోజు చూడగలుగుతాను, నమస్కారం చేసుకోగలుగుతాను, నేను కూడా నా చీకట్లను పోగొట్టుకోగలుగుతాను అంటే దానికి కారణం కంసుడయ్యాడు. అది ఆశ్చర్యం అని అనుకున్నాడు. కంసోపతాద్యాకృతమేత్యనుగ్రహం ద్రక్ష్యేంఘ్రిపద్మం ప్రహితో మునాహరే కృతావతారస్య దురత్యయం తమః పూర్వేతరన్ యన్నఖమండలద్విష యదర్చితం బ్రహ్మభవాదిభిः సురైః శ్రియా చ దేవ్యా మునిభిः ససాత్వతైః గోచారణాయానుచరైశ్చరద్వనే యద్గోపికానాం కుచకుంకుమాంకితం. అలాంటి పాదం అది. ఈ పాదాన్ని నేను చూడబోతున్నాను, నమస్కరించుకోబోతున్నాను. యదర్చితం బ్రహ్మభవాదిభిः సురైః, ఆ పాదపద్మాన్ని దేవతలే అర్చించుకున్నారు కదా. దేవతలంటే ఏదో చిన్నా చితగా చిల్లర దేవుళ్ళు కాదు. బ్రహ్మభవాదిభి, బ్రహ్మ పరమేశ్వరుడు లాంటి దేవతా ముఖ్యులే అర్చించుకున్నారు కదా. అలాంటి పాదాన్ని నేను చూడబోతున్నాను. శ్రియాచదేవ్యా, లక్ష్మీదేవే సాక్షాత్తుగా ఆ పాదపద్మాన్ని ఒత్తుతూ ఆ పాదపద్మానికి సేవ చేస్తూ నిరంతరం పూజలు చేసుకుంటోంది కదా. అలాంటి పాదపద్మాన్ని నేను చూడబోతున్నాను. మునిభిః ససాత్వతైః, మననంలో మునిగి ఉండేటువంటి మునులు ఆ పాదపద్మాలని పట్టుకుని వెళ్ళాడతారు కదా. అలాంటి మునులు పట్టుకుని వెళ్ళాడే పాదపద్మాన్ని నేను చూడబోతున్నాను. సాత్వికమైన ఉపాసనలు చేసేవారు కూడా ఈ మునుల వెంటే నడుస్తూ, వాళ్ళు నడిచిన దారులలో నడుస్తూ ఆ పాదపద్మాలనే మనసులో ధారణ కోసము, ధ్యానం కోసము ఉంచుకుంటూ ఉంటారు కదా. ఆ పాదపద్మాలను నేను చూడబోతున్నాను. గోచారణాయ అనుచరైశ్చరద్వనే, ఈ పాదపద్మాలే కదా పశు గోపాలకులతో కలిసి, తనతో నడిచే గోపాలకులతో కలిసి వనే బృందావనంలో నడుస్తూ ఉంటాయి. అలాంటి పాదపద్మాలను నేను ఈరోజు చూడబోతున్నాను, నమస్కరించుకోబోతున్నాను. ఆ పాదపద్మాలకే కదా గోపికల తాలూకు స్తనాల మీద ఉండేటువంటి కుంకుమ రంగు, కుంకుమ అంటే కుంకుమ పువ్వు తాలూకు రంగు, ఎర్రని రంగు అంటి ఉంటుంది. అలాంటి గోపికానాం కుచ కుంకుమాంకితం, గోపికల తాలూకు కుచ కుంకుమలతో కుచ కుంకుమలు అంటుకుని ఉన్నటువంటి ఆ పాదపద్మాన్ని నేను ఈరోజు చూడబోతున్నాను, నమస్కరించుకోబోతున్నాను అని అక్రూరుడు లోపల పొంగిపోతున్నాడు. ఏమంటున్నాడు? యదర్చితం బ్రహ్మభవాదిభిः సురైః, ఇది సామాన్యమైన పాదపద్మం కాదు, లేదా పాదయుగళం కాదు. ఇది పరమేశ్వర, అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఈశ్వరుల కంటే కూడా పై స్థాయిలో ఉండేటువంటి పరమేశ్వరుడి యొక్క పాదపద్మం. ఎందుకు అంటే అందరూ సరే ఆ పాదపద్మాన్ని పూజించుకోవాల్సిందే. చివరికి బ్రహ్మగారైనా సరే ఆ పాదపద్మాన్ని పూజించుకోవాల్సిందే. ఈ మొత్తం ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, ప్రళయకర్త అయినటువంటి పరమేశ్వరుడు, వీళ్ళిద్దరూ కూడా ఆ పాదపద్మాన్ని పూజించవలసిందే. అంత స్థాయిలో ఉండేటువంటి సర్వైశ్వర్య సంపన్నమైనటువంటి పాదపద్మం ఇది. ఆ పాదపద్మాన్ని నిన్ను దర్శించుకోబోతున్నాను, నమస్కరించుకోబోతున్నాను. ఆ పాదపద్మం తాలూకు అందాన్ని వర్ణించలేం మనం. ఎందుకంటే శ్రియాచదేవ్యాయ దర్శితం, లక్ష్మీదేవి అర్చించుకునేటువంటి పాదపద్మం అది. లక్ష్మీదేవి అంటే ఎక్కడా స్థిర నివాసం ఉండనిది అని పేరు, చంచల అని పేరు. చంచలంగా ఉండే, చంచలగా పేరు పొందినటువంటి లక్ష్మీదేవి స్థిరంగా ఉండి సేవించుకునే పాదపద్మం అంటే దాని యొక్క సౌభాగ్యాన్ని ఏమని చెప్పాలి? లక్ష్మీదేవికి మహాసుందరి అని పేరుంది. మహాసుందరి, ఎక్కడైనా లక్ష్మీదేవి చేరితే సౌందర్యం
దానంతట దానే వస్తుంది అనుకుంటారు కదా. అలాంటిది లక్ష్మీదేవి తాలూకు సౌందర్యం చెప్పనలవి కాని సౌందర్యం. అలాంటి సౌందర్య రాశి అయిన లక్ష్మీదేవే కదలకుండా మెదలకుండా పట్టుకుని వెళ్ళాడుతోంది అంటే, ఆ పాదాలను పట్టుకుని ఒత్తుతూ సేవించుకుంటూ పూజించుకుంటూ కూర్చుంటోంది అంటే, ఈ పాదాల తాలూకు సౌందర్యం ఏ స్థాయిలో ఉండాలి? లక్ష్మీదేవి కంటే ఎన్ని రెట్లు సౌందర్య రాశిగా ఈ పాద సౌందర్యం అనేది ఉండాలి, ఈ పాదయుగ్మం అనేది ఉండాలి. అందువల్ల సౌభాగ్యానికి మారుపేరుగా, సౌందర్యానికి మారుపేరుగా ఉండేటువంటి పాదపద్మం అని అంటున్నాడు. అన్నీ మానేసి ఏది వద్దనుకుని మనకు కావాల్సిందేదో దాన్నే మనం ముక్కు మూసుకుని సాధిద్దాము అని అనుకునేటువంటి మునులు ఈ పాదపద్మాన్ని పట్టుకుంటున్నారు అంటే, ఏది అక్కర్లేదు అనుకున్న మునులే ఈ పాదపద్మాన్ని పట్టుకుంటున్నారు అంటే, ఈ పాదపద్మం ఎంత పురుషార్థ సాధనం అవ్వాలి. మునులకే పురుషార్థ సాధనం, మననం చేసేటువంటి మహామునులకే పురుషార్థ సాధనం అయితే ఇది పరమ పురుషార్థ సాధనం కాక మరేమవ్వాలి? కాబట్టి దీని పరమ పురుషార్థ సాధనత్వంలో ఏ సందేహమూ లేదు కదా. అందువల్ల అలాంటి పాదపద్మం, పరమ పురుషార్థ సాధనమైన పాదపద్మం ఇది అని అంటున్నాడు. ససాత్వతై, సాత్వికమైన ఉపాసనలు చేసేవారు ఈ మునుల వెంట పడి ఎలాగైనా సరే ఆ పాదపద్మాన్ని మనసులో ఉంచుకుంటే చాలు అనుకుంటున్నారంటే ఎంత సాత్వికమైంది అయి ఉండాలి, ఎంత శుద్ధసత్వ ప్రధానమైంది అయి ఉండాలి. కాబట్టి అంత శుద్ధసత్వ ప్రధానమైన పాదపద్మం ఇది అని అంటున్నాడు. మరి ఇంత గొప్పది కదా. ఏంటి, బ్రహ్మగారు మొదలైన వాళ్ళు, లక్ష్మీదేవి, మునులు, సాత్వతులు వీళ్ళందరూ శ్రద్ధగా ఉపాసన చేసుకునేటువంటి పాదపద్మం కదా ఇది. ఇది మరి అడవిలో గోపాలకులతో కలిసి ఎందుకు తిరుగుతోంది చెప్పులు లేకుండాను? అంటే వాళ్ళ మీద దయతో అని చెప్పుకోవాలి కదా. అంటే దయతో దేనికైనా సరే వచ్చేసే, ఎంతటి పనికైనా సరే వచ్చేసే, ఎంత కింద స్థాయికైనా సరే వచ్చి మరీ అందరినీ ఉద్ధరించే పాదపద్మం అని తెలుస్తూనే ఉంది కదా. అంత కృపాళువుగా ఉండేటువంటి పాదపద్మం ఇది. శ్రీహరి తాలూకు కృపని చెప్పుకోక్కర్లేదు మనము. ఆ పాదపద్మానికే అంత దయ ఉంది. తనతో పాటు తిరిగేటువంటి గోపాలకు ఎలా తిరిగితే తాను కూడా అలాగే తిరుగుతుంది. గోచారణాయ అనుచరైశ్చరైశ్చరద్వనే. ఇలాంటి పాదపద్మం భక్తికి తప్ప మరొక దానికి లొంగదు అనేది మాత్రం ఖాయం. భక్తికైతే లొంగుతుంది, భక్తికైతే దానికి ఏమంటించినా అంటించుకుంటుంది. దానికి తమ ఒంటికి ఉండేటువంటి గంధాన్ని అంటించిన గోపికల తాలూకు గంధాన్ని అంటించుకుంది. ఏం మారు మాట్లాడలేదు, దాన్ని ఏమీ దాచలేదు, తర్వాత కడిగేసుకోలేదు. ఆ గంధాన్ని చక్కగా అందరికీ చూపించింది. ఇది గోపికానాం కుచ కుంకుమాంకితం అనే విషయం అందరికీ స్పష్టంగా తెలిసేట్టే చేసింది. అంటే తన మీద ప్రేమతో ఉండేవారిని అనుగ్రహిస్తుంది. ప్రేమ ప్రధానంగా, భక్తి ప్రధానంగా నడుచుకునేటువంటి పాదపద్మం ఇది. కాబట్టి ఆ ప్రేమ ప్రధానమైన కృపాళువుగా ఉండే పరమ పురుషార్థ సాధనమైనటువంటి, పరమ సత్వప్రధానమైనటువంటి, అతి శుభంగా ఉండే, సౌభాగ్యానికి మారుపేరుగా ఉండేటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాద పద్మాన్ని నేను చూడబోతున్నాను, నమస్కరించుకోబోతున్నాను అంటే నా జన్మ సఫలమైంది అని వేరే ఏం చెప్పాలి అని అంటున్నాడు అక్రూరుడు. యదర్చితం బ్రహ్మభవాదిభిస్సురైః శ్రియాచ దేవ్యా మునిభిः స్వసాత్వతైః గోచారణాయానుచరైశ్చరద్వనే యద్గోపికానాం కుచ కుంకుమాంకితం అనే ఈ 8వ శ్లోకంలో ద్రక్ష్యామి నూనం సుకపోలనాసికం స్మితావలోకారుణకంజలోచనం ముఖం ముకుందస్య గుడాలకావృతం ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగాః. పాదాలను చూడడం, పాదపద్మాలకు నమస్కరించుకోవడం మాత్రమే కాదండోయ్. ద్రక్ష్యామి నూనం, ఇంకా చాలా చూస్తాను, నిక్కచ్చిగాను. ఏం చూస్తాను? సుకపోల నాసికం, మంచి చెక్కిళ్ళు ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క ముఖాన్ని నేను చూడబోతున్నాను. సునాసికం, మంచి ముక్కు తీరు ఉండేటువంటి ఆ ముఖాన్ని నేను చూడబోతున్నాను. స్మితావలోకారుణ కంజలోచనం, చిరునవ్వుతో ఉండేటువంటి ఆ ముఖాన్ని నేను చూడబోతున్నాను. స్మితావలోక, చిరునవ్వుతో చూసేటువంటి ఆ ముఖాన్ని నేను చూడబోతున్నాను. అరుణ కంజలోచనం, ఎర్రని తామర పువ్వు లాంటి కళ్ళుండే ఆ ముఖాన్ని నేను చూడబోతున్నాను. లేదా కలుపుకుని చూసుకోవచ్చు. స్మితావలోక, చిరునవ్వుతో కూడిన
చూపులతో కలిసిన ఎర్రని తామర పువ్వు లాంటి జీరలుండేటువంటి మంచి అందమైన కళ్ళున్నటువంటి ముఖాన్ని నేను చూడబోతున్నాను. స్మితావలోకారుణ కంజలోచనం. అలాంటి ముఖం ముకుందస్య, ఆ ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. ముకుందదాతి ఇది ముకుంద, మోక్షాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయనకి ముకుంద అని పేరు. పరమపురుషార్థ సాధనం అని వెనకాల శ్లోకంలో చెప్పుకున్నాము. అలాంటి ముకుందుడి యొక్క ముఖాన్ని నేను చూడబోతున్నాను. ఆ ముఖం ఎలా ఉంది? గుడాలకావృతం. గుడాలకావృతం అంటే ఆయన యొక్క ముంగురులు చాలా దట్టంగా ఉన్నాయి. దట్టమైనటువంటి ముంగురులతో చాలా అందంగా ఉండే ఆ ముఖం, దాన్ని నేను చూడబోతున్నాను. ఇంకో తీరులో చూసుకుంటే గుడాలకాహ అంటే ఉంగరాల జుట్టు అని అర్థం. రింగులుగా తిరిగిన రింగుల జుట్టు అంటాం కదా, ఆ రింగుల జుట్టుతో నిండి ఉన్నటువంటి ఆ ముఖాన్ని నేను చూడబోతున్నాను. మరొక అర్థంలో అయితే గుడ అంటే బాగా దగ్గరగా గట్టిగా ఉండేది అని అర్థం, స్నిగ్ధమైనది అని. దానికి కాస్త నూనె అది రాసి బాగా సేవలు చేస్తున్నారు కదా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి. అందువల్ల శ్రీకృష్ణుడి యొక్క వెంట్రుకలన్నీ చాలా స్నిగ్ధంగా, అంటే చక్కగా జిడ్డుగాను, అలాగే దట్టంగాను, గట్టిగాను, చాలా సాంద్రంగాను ఉన్నాయి. కాబట్టి ఆ గుడాలకావృతంగా ఉండేటువంటి అలాంటి ముంగురులతో కూడి ఉన్నటువంటి ముఖాన్ని నేను చూడబోతున్నాను అని అక్రూరుడు అన్నాడు. అనుకుని ఎలా నమ్మటం అని తానే ఒకసారి చుట్టూ పరికించి చూసుకున్నాడు. చూసుకుంటే కొన్ని మంచి శకునాలు తోచినాయి. ప్రదక్షిణమే ప్రచరంతి వై మృగాః అని. నా చుట్టూ రకరకాల మృగాలు అలాగే రకరకాల పక్షులు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ప్రయాణంలో వెళ్ళిన వాళ్ళకి శకున శాస్త్రం అని ఒకటి ఉంటుంది. శకునాలంటే మనం వాడే శకునాలు కావు, దానికంటూ ఒక శాస్త్రం అంటూ ఉంది. శాస్త్రం అంటే ఒక పెద్ద శాస్త్రం అని కాదు, కొన్ని అక్కడక్కడ పురాణాల్లోనూ కొంత సాహిత్యంలోనూ దొరికేటువంటి కొంత లిటరేచర్ ఉంది. దాని ప్రకారం కొన్ని రకాల మృగాలు, కొన్ని రకాల పక్షులు ప్రయాణం సమయంలో ఎదురైనా, లేదా ప్రయాణం సమయంలో ప్రదక్షిణంగా వెళ్ళినా, లేదా కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి వెళ్ళినా చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అని ఉంది. అది ఇప్పుడు జరుగుతోంది. ప్రదక్షిణం వై ప్రచరంతి మే మృగాః. ఒక దీని ప్రకారం ఈయన మృగాః అన్నారు కానీ భరద్వాజః మయూరశ్చ శుకశ్చ గరుడస్తథా ఏతేషాం దర్శనం పుణ్యం గతౌ ఆమె విశేషతః అని ఒక వాక్యం ఉంది. భరద్వాజ పక్షి అని ఒక పక్షిని అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారో సరిగ్గా తెలియదు. భరద్వాజ పక్షి అనే పేరుతో ఉంది ఒక ప్రసిద్ధమైన పక్షి. ఆ భరద్వాజ పక్షి, నెమలి, గరుడు, అలాగే రామచిలుక, ఇవి గనక మనం ప్రయాణ సమయంలో ఎదురైతే మన కంటికి కనిపిస్తే చాలా మంచిది అని అర్థం. అనుకున్న పని అవుతుంది, అనుకున్న మంచి పని అవుతుంది. అలాగే అవి గనక మన కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపు గనక వెళితే, అంటే ప్రదక్షిణంగా గనక వెళ్ళినట్లయితే ఇంకా చాలా మంచిది అనేది లెక్క. మనకు ప్రదక్షిణంగా వెళితే మరీ మంచిది అని అర్థం. కాబట్టి అలా ఇంకా అడవిలో ఉండేటువంటి మృగాలు, దారిలో ఎదురొచ్చేటువంటి మృగాలు ఈయనకి ప్రదక్షిణంగా వెళ్తున్నాయి. కాబట్టి నా శకునాలన్నీ బాగున్నాయి. శకునాలు బాగున్నాయి కాబట్టి నాకు మంచి జరగబోతోంది. ఆ శ్రీకృష్ణుడి యొక్క దర్శనం, ఆయన ముఖం, ఆయన పాదారవిందాలు, ఈ రెండిటి తాలూకు దర్శనం నాకు కలగబోతోంది అని ఈయన గట్టిగా నమ్మాడు. ద్రక్ష్యామి నూనం సుఖపోలనాసికం స్మితావలోకారుణ కంజలోచనం ముఖం ముకుందస్య గుడాలకావృతం ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగాః అని. ఇంకా కూడా మనసులో ఆగట్లేదు, ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అప్యద్య విష్ణోర్మనుజత్వమేయుషో భారావతారాయ భువో నిజేచ్ఛయా లావణ్యధామ్నో భవితోపలంబనం మహ్యం నన స్యాత్ ఫలమంజసాదృశః అని. కాదసలు ఈరోజు నేను శ్రీమన్మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకోబోతున్నాను. అప్యద్య విష్ణో భవిత ఉపలంబనం. శ్రీమన్మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకోబోతున్నాను. శ్రీమన్మహావిష్ణువుని దర్శనం చేసుకోవటం కోసమైతే గోకులానికి ఎలా వెళ్తావయ్యా అంటే మనుజత్వం ఏయుష. ఆయన మనిషిగా మనకు దిగొచ్చాడు కదా, మనిషిగా దిగి వచ్చినటువంటి, మనిషిగా అవతరించినటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క దర్శనం నేను చేసుకోబోతున్నాను. శ్రీమన్మహావిష్ణువు వైకుంఠంలో సుఖంగా ఉండేవాడు,
మనిషిగా ఎందుకు దిగొస్తాడయ్యా అంటే భారావతారాయ భువః, భూమి తాలూకు భారాన్ని తగ్గించటానికి ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చినటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క మానుష రూపాన్ని నేను దర్శనం చేసుకోబోతున్నాను అని అనుకున్నాడు. ఎందుకయ్యా ఆయన అతి సమర్థుడు కదా, అతి సమర్థుడైన వాడు భూమి తాలూకు భారాన్ని తగ్గించాలంటే దిగి రావటం ఎందుకు, అక్కడే ఉండి చేసుకోవచ్చు కదా అంటే ఆయన ఎవరు అడగలేరు. నిజేచ్ఛయ, ఆయన స్వతంత్రుడు కాబట్టి ఆయన అలా దిగి వచ్చి చేసుకుందామని అనుకుని చేసుకుంటున్నాడు అంతేను. ఆయన్ని ఎవరూ ప్రశ్నించలేరు. స్వతంత్రుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు భూమి భారాన్ని తగ్గించడానికి మనిషిగా దిగి వస్తే మనం చూసి దర్శనం చేసుకోవాలే తప్ప ఆయన ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, ఆయన సామర్థ్యం ఇంతేనా అంతేనా అని ప్రశ్నలు వేసుకోకూడదు అని చెప్పుకున్నాడు. పోనీ శ్రీమన్ మహావిష్ణువు మనిషిగా దిగి వస్తే ఆయన దర్శనం చేసుకోవటం ఎందుకు, చేసుకునేది ఏదో వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడి దర్శనమే చేసుకోవచ్చు కదా అంటే కాదు. భూమికి దిగి వచ్చినటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క రూపం లావణ్యధామ, సౌందర్యానికి రాశిగా ఉంది అని వినిపించింది. ఈ వినికిడి వచ్చింది. ఆ సౌందర్యమంతా ఒకచోట పోస్తే అది శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణుడి రూపంలో ఉంది అని తెలియవచ్చింది. కాబట్టి అలాంటి అందాన్ని చూసి తీరాలి కదా. మన కళ్ళకి ఇంపుగా ఉండేటువంటి అందాన్ని చూడటం అనే అలవాటు తర్వాతి మాట. అసలు కళ్ళు పుట్టినందుకు చూసి తీరవలసినటువంటి అందాన్ని ఆ శ్రీమన్ మహావిష్ణువు మనిషిగా అవతరించి శ్రీకృష్ణుడిగా మన ఎదురకుండా ఉంటే ఆ చూసి తీరవలసినటువంటి అందాన్ని చూడాల్సిందే కదా. కాబట్టి మనం చూడాల్సిందే అని చెప్పుకున్నాడు. లావణ్యధామ్న. మరి ఎలా చూస్తావు నువ్వు? భవితా ఉపలంభనం మహ్యం, నేను అక్కడికే వెళుతున్నాను కదా, నాకు ఖచ్చితంగా సన్నిధి లభిస్తుంది. సన్నిధి లభిస్తుందంటే మరి సన్నిధి సరే, మరి దర్శనం లభిస్తుందా? సస్యాత్ ఫలమంజసాదృశ. ఆయన్ని దర్శించుకోవటం అనేటువంటి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. ఆయన్ని దర్శించుకోవటం అనేటువంటి క్రియ జరిగితే అంటే ఆయన దగ్గరకు చేరిన తర్వాత ఆయన్ని దర్శించుకోవటం అనేది గనక జరిగితే భవితో ఉపలంబనం, ఖచ్చితంగా ఆయన్ని సాక్షాత్కరించుకోవటం జరిగితే మహ్యం ఫలమంజసాదృశ స్యాత్. నాకు గనక ఆ దర్శనం అనేది లభిస్తే నా కళ్ళకి ఈరోజు సార్థకత ఉన్నట్టు. అంజసాదృశ, అసలు ఈ కళ్ళు అనేవి నాకు ఈ ఒంటిలో అమరినందుకు, ఈ శరీరంలో కళ్ళు అమరినందుకు ఆ కళ్ళు అనే వాటికి ఒక సార్థకత ఉంది. పోసినటువంటి అందాన్ని, చూసి తీరవలసినటువంటి అందాన్ని ఈరోజు నేను చూడబోతున్నాను కాబట్టి, అది చూడటం జరుగుతుంది కాబట్టి నా కళ్ళు సార్థకమైనట్టు అని ఆయన చాలా భక్తిగా భావన చేశాడు. అప్యద్య విష్ణోర్మనుజత్వమీయుషో భారావతారాయ భువో నిజేచ్ఛయ లావణ్యధామ్నో భవితోపలంబనం మహ్యం న స్యాత్ ఫలమంజసాదృశ అని. సహజంగానే మనం ఒంటరిగా ప్రయాణాలు చేసేప్పుడు ఏవేవో ఆలోచనలు చేసుకుంటాం కదా, అలాంటి ఆలోచనలే అయినా చేస్తున్నాడు. చేసేటప్పుడు భక్తిగా చేస్తున్నాడు. ఆ శ్రీహరిని చూడబోతున్నాను అనేటువంటి ఒక పొంగుతో చేస్తున్నాడు ఆలోచనలు. చేసేటప్పుడు ఆయన మనసు రెండుగా చీలింది. మనకి అప్పుడప్పుడు అలా చీలుతుంది కదా, ఒక భాగమేమో ఇలా చెప్తుంది, ఇంకో భాగమేమో ఇంకోలా చెప్తుంది. ఒక భాగమేమో మంచి ఆలోచిద్దామని అనిపిస్తుంది, ఇంకోటి చిచి ఇందులో మంచి ఉండకూడదు అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఆయన మనసు కూడా రెండుగా చీలి ఒక భాగం ప్రశ్నలు వేయటం మొదలుపెట్టింది, మరొక భాగం ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఒక భాగం అడిగింది, ఏమయ్యా మనిషి అంటున్నావు, అందగాడు అంటున్నావు, అందమైన మనుషులు ఈ లోకంలో కొదవా? ఎంతోమంది అందగాళ్ళు ఉన్నారు కదా, అందమైన మనిషి అనే మాట తీసేసేయి. పోనీ మనిషి కాదు, ఆయన సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే భూభారావతరణం కోసం కిందకి దిగొచ్చాడు అని అంటున్నావు. భూభారావతరణం కోసం దిగి వచ్చాడు, మనిషిగా పుట్టాడు అంటే మనలాంటి వాడు అనే కదా అర్థం. ఏదో పని మీద ఏదో ఊరు వచ్చినవాడు అన్నట్లుగానే కదా చెప్తున్నావు. ఏదో పని మీద ఇక్కడికి దిగి వచ్చిన వాడిని చూడటం కోసం నువ్వెందుకు హడావిడి పడాలి అని అడిగింది మనసులోని ఒక భాగం. దానికి ఆయనే సమాధానం చెప్పుకున్నాడు. ఈక్షితాహం రహితోప్యసత్సతో స్వతేజసాపాస్తతమోభిదాభ్రమ స్వమాయయాత్మన్ రచితైస్తదీక్షయా ప్రణాక్షధీభిः సదనేష్వభీయతే. ఓ మనసా,
ఆయన ఏదో కంటికి కనిపించే రూపంలో ఉన్నాడు కదా అని తక్కువ అంచనా వేయకు. కంటికి కనిపించే రూపంలో ఉన్నాడు కదా అని నాలాంటి సాధారణ జీవుడు అని అనుకోబోకు. సహా ఈక్షిత, ఆయన కేవలం ఈక్షణ స్వరూపుడు మాత్రమే. ఈక్షిత సత్సతోహం, ఆయన్ని ఒకవేళ ఏదో చూసేవాడు అని అనుకోవాలి అంటే సత్సతోహం, కార్యకారణాలను రెండిటినీ చూసేటువంటి వాడు, సర్వజ్ఞుడు ఆయన. నాలాంటి జీవుడు కనిపించే కార్యాన్ని చూడగలడు కానీ ఈ కార్యం వెనకాల దాగి ఉన్న కారణాన్ని చూడలేడు. కాబట్టి నాలాంటి జీవుడు ఏదో ఊరు పని మీద ఊరొచ్చినట్టుగా ఆయన రాలేదు. సత్సతోహో ఈక్షిత సర్వజ్ఞ సహ ఆగత, ఎస్ సర్వజ్ఞ. అలాంటి సర్వజ్ఞుడు నాలాంటి వాడిలాగానే వచ్చాడు కానీ నాలాంటి వాడిలా వ్యవహరించడం లేదు. నాలాంటి జీవుడు దిగి వచ్చినప్పుడు అహంకారపూర్వకంగానే కదా వ్యవహరిస్తాడు. ఆయన అహం రహిత, అహం అనేటువంటి భావననే దగ్గరికి చేర్చుకోడు. అహం అనేటువంటి భావనను దగ్గరికి చేర్చుకోకుండా సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మగా ఆయన దిగి వస్తే ఆయన దిగి రావటానికి నాలాంటి వాడు పుట్టడానికి పోలిక అనేది లేదు. కాబట్టి పోల్చుకోబోకు. య ఈక్షిత అహం రహిత అపి అసత్సతో స్వతేజసాపాస్తమోభిదాభ్రమ. నాలాంటి వాడు అజ్ఞానంతో కామ కర్మలతో చేసిన కర్మలకు ఫలితాలను అనుభవించుకోవడానికి దిగి వస్తాడు. కానీ ఆయన అలా రాలేదు. స్వతేజస అపాస్తమోభిదాభ్రమ. ఆయన యొక్క నిత్యస్వరూప సాక్షాత్కారంతో, ఆయన యొక్క స్వస్వరూప జ్ఞానంతో ఆయన ఎప్పుడూ అజ్ఞానానికి అవతలి వైపే ఉన్నాడు, అజ్ఞానాన్ని దాటే ఉన్నాడు. అజ్ఞానాన్ని దాటి ఉన్నాడు కాబట్టి అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి భేదం అనేది ఆయనకి లేదు. భేదం లేనప్పుడు ఆ భిన్నమైన వస్తువు మీద కామన లేదు. కామన లేనప్పుడు దాని ద్వారా చేయవలసిన కర్మ అనేది లేనే లేదు. కర్మలకు కావలసిన ఏ భ్రమ ఆయన దగ్గర లేదు. స్వతేజస అపాస్తతమ అపాస్తభిద అపాస్తం భ్రమ. కాబట్టి ఆయనకి భ్రమలు లేవు. భ్రమలు లేనప్పుడు ఆయనకి కామన లేదు. కామన లేనప్పుడు కర్మ లేదు. కర్మ లేకపోతే కర్మఫలం లేదు. ఇలాంటి వాడైనా సరే స్వమాయయా, తన అధీనంలో ఉండే, తన చెప్పు చేతుల్లో ఉండేటువంటి మాయతో ఇప్పుడు దిగొచ్చాడు. ఆత్మన్ రచితై, తన యొక్క స్వస్వరూపంలోనే కొన్ని విశేషాలను సృష్టి చేశాడు ఈ మాయా ప్రభావంతో. ఈ మాయా ప్రభావంతో తన యొక్క స్వరూపంలో చేసినటువంటి ఈ సృష్టి విశేషాలలో ప్రాణ, అక్ష, ధీహి ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రాణాలే ఉన్నాయా లేదా ఇంద్రియాలే ఉన్నాయా? ఈ ప్రాణాలు ఇంద్రియాలు కలిస్తే వచ్చేటువంటి బుద్ధులే ఉన్నాయా? బుద్ధి అనే పదార్థమే ఉందా? వీటన్నిటికీ ఆశ్రయమైన శరీరమే ఉందా? శరీరానికి మూలకమైనటువంటి పంచభూత సమాహారం ఉందా? దానికి మూలం మహత్తత్వం, అంతఃకరణం ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ వచ్చినాయి. అన్నీ ఈయన యొక్క ఆత్మ మాయా బలంతో ఈయన యొక్క స్వరూపంలోనే వచ్చి ఉన్నాయి. స్వమాయయా ఆత్మన్ రచితై ప్రాణాక్షధీభి. ఎప్పుడైతే ఈయన రెడీ చేశాడో అన్నిటినీ తొడుక్కోవడానికి సిద్ధంగా నాలాంటి జీవులు వచ్చేసేసారు. వచ్చేస్తే వాళ్ళు వీటన్నిటినీ కలుపుకుని స్వమాయయా రచితై, పరమేశ్వరుడి యొక్క మాయ మొత్తం రచన చేస్తే ఆ రచనలన్నిటినీ వాడుకునేటువంటి జీవులుగా మాలాంటి వాళ్ళం తయారయ్యాము. మాలాంటి వాళ్ళం మేము తయారైతే ఆయన కూడా మాలాంటి వాళ్లతో సహా మాలాంటి వాళ్ళలాగానే సదనేషు, మేము తిరిగే ఇళ్లల్లోనే, అంటే బృందావనము, గోకులము ఇలాంటి ప్రాంతాల్లోనే అభీయతే, మాతో పాటు తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాడే కానీ ఆ తిరుగుతున్నట్లుగా ఉండటానికి ప్రధానమైన అహంకారాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ ఆయన దగ్గరికి రానివ్వలేదు. ఆయన అజ్ఞానాన్ని దాటినవాడు కాబట్టి ఆయనకి మిగతా జీవులకి పోలిక అనేది లేదు. కాబట్టి ఏదో పని మీద ఊరికి సంచి వేసుకొచ్చేసినట్లుగా ఆయన భూమి మీదకి వచ్చేసాడు అని మాత్రం అనుకోవటానికి వీలు లేదు. అలా పొరపాటును కూడా అనుకోవద్దు అని సమాధానం తన మనసులోని భాగానికి చెప్పుకున్నాడు. య ఈక్షితాహం రహితోప్యసత్సతో స్వతేజసాపాస్తమోభిదాభ్రమ స్వమాయయాత్మన్ రచితైస్తదీక్షయా ప్రాణాక్షధీభి సదనేష్వభీయతే అని. దాంతో పాపం మనసులోని రెండో భాగం కొంచెం చిన్నబుచ్చుకుంది.
చిన్నబుచ్చుకొని సరేనయ్యా చెప్పుకున్నాం, ఒప్పుకున్నాము, ఆయనకి అహంకారం లేదు అని. అహంకారం లేనివాడైతే ఎందుకు ఇలాంటి ప్రయత్నాన్ని మళ్ళీ ప్రారంభించాడు? ఎందుకు ఆయన జన్మతోనే ఈ పనులన్నీ చేస్తున్నాడు? ఏదో ఒక అవతారంతోనే ఎందుకు చేస్తున్నాడు? ఆయన పైనుంచి దిగి వచ్చి వైకుంఠం నుంచో మరొక చోట నుంచో దిగి వచ్చి ఇక్కడ చేయవలసిన అవసరం ఏముంది? ఆయన చేయకుండా కూడా మరో రకంగా చేయొచ్చు కదా. మాయే తన చెప్పు చేతుల్లో ఉంటే, మాయతో ఇంత ప్రపంచాన్నే చేయగలుగుతుంటే, ఇంత ప్రపంచాన్ని చేసేటప్పుడు దిగేమి రాలేదు కదా. ఇప్పుడు ఎందుకు ఇంత చిన్న పని కోసం దిగి వచ్చాడు? నిజేచ్ఛయ అన్నావు, స్వతంత్రుడు కాబట్టి మనం అడగలేము అని అన్నావు. అలా ప్రతి చోట తప్పించుకు తిరిగితే ఎలా ఏం బాగుంటుంది? తప్పించుకు తిరగడం ఎందుకు? ఆయన్నెవరు అడిగేది అనే మాట ఎందుకు? ఆయన్నే అడుగుదాము. ఎందుకు ఆయన ఇలా ఇంత చిన్న పనికి దిగొచ్చాడు అని అడుగుదాము అని మనసులో రెండో భాగం అడిగింది. అడిగితే దానికి కూడా సమాధానం చెప్పాడు ఆయన. యస్యాఖిలామేవ హభ్యస్సు మంగళైః వాచో విమిశ్రా గుణకర్మ జన్మభిః ప్రాణంతి శుంభంతి పునంతి వై జగత్ యాస్తద్విరక్తాః శవశోభనామతాః అని. ఏం లేదు, ఆయన దిగి రావటంలో జీవుల మీద అనుగ్రహమే ఉంది. ఏం అనుగ్రహం ఉంది? విమిశ్ర గుణకర్మ జన్మభి. ఆయన గుణాలు, కారుణ్యాది గుణాలు, ఆయన యొక్క కర్మలు, కరుణతో ఆయన చేసేటువంటి క్రియలు, ఆయన యొక్క జన్మలు అంటే ఆయన యొక్క పుట్టుకలు లేదా ఆయన యొక్క అవతారాలు, వీటితో ఆయన జీవులను అనుగ్రహిద్దామనుకుని దిగాడు. ఎలా అనుగ్రహించదలుచుకున్నాడు అంటే తన యొక్క గుణకర్మ జన్మభి, ఆ పరమాత్మ యొక్క గుణకర్మ జన్మలతో కలిసినటువంటి వాచ మాటలు, వాటితో అంటే పరమాత్మ గుణాలను గురించి చెప్పుకునే మాటలు, పరమాత్మ కర్మలను గురించి చెప్పుకునే మాటలు, పరమాత్మ అవతారాలను గురించి చెప్పుకునేటువంటి మాటలు, అమీవహ అంటే పాపాలను పోగొట్టేటువంటివి. అమీవహభి ఎలాంటి పాపాలు? ఎలాంటి పాపాలే అయినా అఖిల అమీవహభి సమస్తమైన పాపాలను ఈ వాక్కులు పోగొడతాయి. ఆయన కర్మ జన్మాదులను ఎందుకు చూపిస్తున్నాడు అంటే దానికి సంబంధించిన మాటలు జీవులు మాట్లాడుకుంటే వాళ్ళ పాపాలు పోతాయి అని జీవులను అనుగ్రహించడానికి ఆ పని చేస్తున్నాడు. అంతేకాదు సుమంగళైహి, ఆ మాటలు మంచి మంగళాలను కూడా తెచ్చిపెడతాయి, మంగళ ప్రయోజనాలను కూడా తెచ్చిపెడతాయి. మంగళ ప్రయోజనం అంటే ఏమిటి? పరమాత్మను మనసులోకి తెచ్చుకునేటువంటి అపూర్వమైన అవకాశాన్ని కల్పిస్తాయి. కాబట్టి సుమంగళై వాచో విమిశ్రా గుణ కర్మ జన్మభి. ఇలాంటి వాక్కులు ప్రాణంతి, లోకంలో పడిపోయిన వాళ్ళని కూడా ఉజ్జీవింపజేస్తాయి. శుంభంతి, మాట్లాడే వాళ్ళని వినేవాళ్ళని ఇద్దరినీ కూడా బాగా శోభయంతి, వాళ్ళని అందంగా మారుస్తాయి. పునంతి, వాటిని మాట్లాడే వాళ్ళని, మాట్లాడే మాటల్ని, వినే చెవుల్ని అన్నిటినీ కూడా చాలా పవిత్రంగా మారుస్తాయి. పునంతి. మొత్తం జగత్తంతా ఈ పని మీదే ఉంటే, అంటే శ్రీహరి గురించి ఆయన యొక్క అవతారాలు వాటి గురించి మాట్లాడుకోవటమే పనే అన్నట్లుంటే మొత్తం జగత్తును మొత్తాన్ని అవి పవిత్రం చేయగలవు. ప్రాణంతి శుంభంతి పునంతి. మాటలకి ఇదొక్కటేనా ఆశ్రయం? మాకు ఎన్ని మాటలు ఉన్నాయి? ఎన్నో మాటలు ఉన్నాయి. ఎన్నెన్నో విషయాల మాటలు, ఎన్నెన్నో రకాలుగా ఉండేటువంటి మాటలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటువంటి మాటలు చాలానే ఉన్నాయి. ఆ మాటలతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే మధ్యలో ఈ మాటలే గొప్ప అని ఎలా చెప్తావు అని మనసులో రెండో భాగం అడిగితే దానికి చెప్పాడు, యాస్తద్విరక్తాః, అవి లేకపోతే గనక పనికిరానివే. శ్రీహరి లేదా పరమాత్మ తాలూకు గుణకర్మ జన్మలతో సంబంధం లేని మాటలే అయితే అవి పనికిరాని మాటలే. తద్విరక్తాః, పనికిరాని మాటల కిందే లెక్క. పనికిరాని మాటలు ఎలా అంటావు? పనికిరాని మాటలని ఎలా అంటావు? అందులో అందంగా మాట్లాడే మాటలు కొన్ని ఉన్నాయి, అందమైన భావాలతో కలిసిన మాటలు కొన్ని ఉన్నాయి, అందంగా వినిపించడానికి తీయగా ఉండేటువంటి మాటలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. పనికిమాలిన మాటలన్నీ ఉంటాయి. పనికిరాని మాటలు అంటావేంటి? ఇంత అలంకారాలతో ఉండేటువంటి మాటల్ని, మాటలో చాలా అలంకారాలు ఉంటాయి కదా, విచిత్రమైనటువంటి అలంకారాలు ఉంటాయి, వాటితో ఉండే మాటల్ని బాలేవు, పనికిరావు అని ఎలా అంటావు నువ్వు అని మనసులోని రెండో భాగం అడిగితే అన్నాడు, శవశోభనామతాః అని. శవానికి కూడా చక్కగా అలంకారం చేస్తారయా, పూలమాలలు వేస్తారు, కొత్త బట్టలు చుడతారు, అన్నీ చేస్తారు. ఇదో బాగుంది అని అనుకుంటావా?
చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత అలంకారం చేసినా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ కదా అలంకారాలు చేస్తారు. ఎందుకంటే శవానికి చేసేటువంటి అలంకారానికి విలువ లేదు, క్షణంలో తీసేసేదే. తర్వాత తీసుకెళ్తే ఇంకెందుకు ఆ అలంకారాలను కూడా ఉంచరు, అన్నీ తీసేసే పని చేస్తారు. దానికి ఏం ఉపయోగం లేదు, పని ఒక్క క్షణమే. ఆ క్షణాన ఏదో చివరి చూపం కొంచెం అందంగా చూసుకోవాలి అనుకునే అభిమానంతో అందరూ చుట్టూ చేరిన వాళ్ళు ఏడుస్తూ అలంకారం చేసుకోవటమే తప్ప దానికి ఏం విలువ లేదు. క్షణంలో తీసేసేదే, దాన్ని ఎవరూ గుర్తుపెట్టుకునేది కాదు, ఏమీ లేదు, దానికి ఉపయోగమే లేదు. అలాగే విషయాలతో కలగలిసినటువంటి మాటలు ఎందుకు పనికిరానివి, ఏమాత్రం పనికిరానివి, దానికి శవశోభనాహ తప్ప మరొక ఉదాహరణే లేదు అని గట్టిగా అక్రూరుడు తన మనసులోని రెండో భాగానికి చెప్పుకున్నాడు. యస్యాఖిలామీ బహిభిః సుమంగళైః వాచో విమిశ్రా గుణకర్మ జన్మభిః ప్రాణంతి శుంభంతి పునంతి వై జగత్ యాస్తద్విరక్తా శవశోభనామతాః అని. సరేనయ్యా, నువ్వు కొంచెం గట్టిగా చెప్పేస్తున్నావు, గట్టిగా మాట్లాడుతున్నావు, ఇంతకీ ప్రస్తుతం ఏమిటి అని మనసులో రెండో భాగం అడిగితే చెప్పాడు. సచావతీర్ణ కిల సాత్వతాన్వయే స్వసేతు పాలామరవర్య శర్మకృత్ యశో వితన్వన్ వ్రజ ఆస్త ఈశ్వరో గాయంతి దేవాయ దశేషమంగళం అని. ఏమిటి అని అడిగావు కదా. సచ అవతీర్ణ, ఆ పరమాత్మ దిగొచ్చాడయ్యా. అవతీర్ణ కిల, ఆయన దిగివచ్చాడనే సంగతి ప్రసిద్ధంగా మహానుభావులందరూ చెప్తూ వస్తున్నారు. ఎక్కడ దిగివచ్చాడు? సాత్వతాన్వయే, మన వంశంలోనే దిగివచ్చాడు. నువ్వు నేను ఉన్న వంశంలోనే దిగివచ్చాడు. సాత్వతాన్వయే. ఎందుకు దిగివచ్చాడు? స్వసేతుపాల అమర వర్య శర్మకృత్. తాను మర్యాదలను, ధర్మ మర్యాదలను పాటించేటువంటి దేవతల తాలూకు పని చేయటం కోసం వచ్చాడు. అమరవర్య, దేవతలలో శ్రేష్టమైన వాళ్ళు అనుకుంటే, దేవతలలో శ్రేష్టమైన వాడు ఇంద్రుడు అనుకుంటే, ఆ ఇంద్రుడికి సుఖాన్ని చేకూర్చడం కోసం, ఇంద్రుడికి సహాయంగా ఈ భూమి తాలూకు భారాన్ని తగ్గించడం కోసం ఆయన దిగొచ్చాడు. స్వసేతుపాల అమరవర్య శర్మకృత్. యశోవితన్వన్, దిగినవాడు దిగినట్టుగా ఏం చేస్తున్నాడు? తన కీర్తిని వ్యాపింపజేస్తున్నాడు. వ్రజే ఆస్తే, ఉండటానికేమో గోకులంలో ఉన్నాడు. ఓ గోకులం అంటే ఆవుల కొట్టంలో ఉన్నాడు ఉండటానికి, వ్రజే ఆస్తే. కానీ ఈశ్వర, సర్వేశ్వరుడుగా ఉన్నాడు. సర్వేశ్వరుడు గోవులు ఆవుల కొట్టంలో ఉంటేనేమి, సింహాసనంలో కూర్చుంటేనేమి, సర్వేశ్వరుడే కదా. ఆయన కీర్తి ఏమి ఆగదు కదా. సాంబ్రాణి పొగ ఎక్కడ వేస్తేనేమి దాని వాసన మాత్రం అన్ని వైపులకి పరుచుకుంటూనే ఉంటుంది కదా. అలాగే ఈయన కీర్తి కూడా అన్ని వైపులకి పరుచుకుంటోంది. దాంతో దేవతల దాకా ఈయన కీర్తి చేరిపోయింది. గాయంతి దేవాహ, ఈయన కీర్తిని దేవతలే గానం చేస్తున్నారు. అశేష మంగళం. ఆయన కీర్తిని పాడిన ప్రతి ఒక్కరికి మంగళాలు కలగవలసిందే అనే నియమం ఉంది కదా. ఆ నియమం ప్రకారం దేవతలు మంగళాలను పొందుతున్నారు. ఆ కీర్తిని పాడిన మిగతా వాళ్ళందరూ మంగళాలను పొందుతున్నారు. ఈయనేమో కీర్తిని రోజు రోజుకి వ్యాపింపజేసుకుంటూ ఈ గోకులంలో నివాసం ఉంటున్నాడు. మనం అక్కడికి వెళ్ళాలి, చూడాలి, ఆయన కీర్తిని మనం కూడా పాడుకోవాలి అని తన మనసులోని భాగానికి చెప్పుకున్నాడు. సచావతీర్ణ కిల సాత్వతాన్వయే స్వసేతు పాలామరవర్య శర్మకృత్ యశో వితన్వన్ వ్రజ ఆస్త ఈశ్వరో గాయంతి దేవాయ దశేష మంగళం అని. అయితే ఇంతకీ ఏమంటావు నువ్వు అని మనసులో రెండో భాగం అడిగితే చెప్పాడు. తంత్వద్యనూనం మహతాంగతింగురుం త్రైలోక్యకాంతం దృశ్యమన్ మహోత్సవం రూపం దధానం శ్రేయ ఈప్సితాస్పదం ద్రక్ష్యే మమాసన్నుషస సుదర్శనా అని. ఏం లేదు, నేను చేయదలుచుకుంది ఇంతే, నేను చేసేది ఇంతే. ఈరోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళేదే, అద్య నూనం, ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకునేదే, తం, ఆయన తాలూకు దర్శనం నాకు ఈరోజు దక్కేదే. తంత్వద్య నూనం. ఆయన ఎందుకు చూస్తానంటే మహతాం గతిం, గొప్పవాళ్ళకు కూడా ఆయనే గతి. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత మహానుభావులైనా సరే ఆ పరమాత్మను దర్శించుకోనిదే, పరమాత్మ సాక్షాత్కారం పొందనిదే వేరే దారి లేదు. అందువల్ల ఆ అందరికీ గతి అయినటువంటి ఆయన్ని నేను చూసేదే. గురుం, మహతాం గురుం, అందరికీ గురువు, జగద్గురువు ఆయన. ఆ జగద్గురువుని నేను ఈరోజు దర్శనం చేసుకునేదే.
త్రైలోక్యకాంతం, ముల్లోకాల్లోనూ అందమైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆ పరమాత్మ ఒక్కడే. కాబట్టి ఆ అందగాన్ని నేను చూడవలసిందే. త్రైలోక్యకాంతం. దృశిమన్ మహోత్సవం, కళ్ళున్న వాళ్ళకి పండుగ, కనుల పండుగ అంటే ఆయన ఒక్కడే. కాబట్టి కనుల పండుగగా ఉండేటువంటి ఆయన్ని నేను చూడవలసిందే. దృశిమన్ మహోత్సవం రూపం దధానం, కనుల పండుగగా ఉండేటువంటి రూపాన్ని ఆయన గనక ఆశ్రయించుకుని ఉంటే, ఒక రూపాన్ని ఆయన తొడుక్కుని ఉంటే, ఆ తొడుక్కున్న రూపాన్ని కూడా నేను చూడవలసిందే. ఆయన సగుణ రూపాన్ని కూడా నేను చూడవలసిందే. నేను చూసేదే. ద్రక్ష్యే. శ్రేయ ఈప్సితాస్పదం. లక్ష్మీదేవి ఫలానా ఫలానా చోట్ల నివాసం ఉంటుంది అంటారు కదా. లక్ష్మీదేవి ఇష్టంగా నివాసం ఉండేటువంటి స్థానం ఏది అంటే ఆ పరమాత్మ అనే ఒకే ఒక స్థానం. ఆ పరమాత్మ యొక్క పాదార విందాల దగ్గరే ఆవిడ పడి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన ఆశ్రయంగా ఉండేటువంటి ఆ పరమాత్మను నేను చూడవలసిందే. శ్రేయ ఈప్సితాస్పదం ద్రక్ష్యే. ఇది నేను చేసే పని అని చెప్పింది. ప్రస్తుతానికి ఏమంటావంటే ఇదే అంటాను, నేను ఆయన్ని చూడాలి అని అంటాను. తంత్వద్యనూనం మహతాం గతిం గురుం త్రైలోక్యకాంతం దృశిమన్ మహోత్సవం రూపం దధానం శ్రియ ఈప్సితాస్పదం ద్రక్ష్యే అని అన్నాడు. మరైతే ఇంత ఆశగా ఉన్నావు, నీకు దర్శనం అవుతుంది అని గ్యారంటీ ఏముంది అని మనసులోని రెండో భాగం అడిగింది. అడిగితే ఆయన చెప్పుకున్నాడు, మమాసన్ ఉషస సుదర్శనా అని. ఈరోజు లేచిన వేళ బాగుంది, లేస్తూనే మంచి శకునాలు కనిపించినాయి, మంచి మొహాలు కనిపించినాయి, లేదా మంచి వస్తువులు కనిపించినాయి. పొద్దున్న లేస్తూనే చూడవలసిన పదార్థాలు అని ఇన్ని, చూడరాని పదార్థాలు ఇన్ని అని రాస్తారు కదా శాస్త్రంలోనూ. ఆ వాటిలో చూడరాని పదార్థాలు కాక చూడవలసిన పదార్థాలనే చూశాను. లేచిన వేళ బాగుంది ఈరోజు, కాబట్టి ఈరోజు నాకు దర్శనం అయ్యేదే అని చెప్పాడు. ఏమయ్యా, ఒక్కరోజు లేచిన వేళ బాగుందంటే నువ్వు చెప్పిన ఇంతటి గుణగణాలు ఉండేటువంటి పరమాత్మ తాలూకు సగుణ దర్శనం అవుతుందా నీకు అని మనసులో రెండో భాగం అడిగితే, ఒక్కరోజు కాదు ఇలా అయింది, చాలా రోజులుగా ఇలాగే అవుతోంది. ఉషస సుదర్శనాహ. లేస్తే చాలా మంచిదేదో కనిపిస్తోంది, లేస్తే ప్రతిరోజు బాగున్నట్టు అనిపిస్తోంది. ఆ బాగుండటం అనేది మొత్తం అంతా కలగలిస్తే ఈరోజు ఆ పరమాత్మ దర్శనం కాబోతున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి నాకు నమ్మకంగా ఉంది అని అక్రూరుడు తన మనసులోని రెండో భాగానికి చెప్పుకున్నాడు. తంత్వద్యనూనం మహతాం గతిం గురం త్రైలోక్యకాంతం దృశిమన్మహోత్సవం రూపం దధానం శ్రియ ఈప్సితాస్పదం ద్రక్ష్యే మమాసన్ ఉషస సుదర్శనా అనే ఈ శ్లోకంలో. ఇంకా చాలా అనుకున్నాడు. ఈ 4 శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఈక్షితాహం రహిత అనే 11వ శ్లోకాన్ని నుంచి 14వ శ్లోకం వరకు కాలాపకం అంటారు. 4 శ్లోకాల సమాహారం ఇది. ఈ 4 శ్లోకాల సమాహారంలోనూ తన మనసులో పరమాత్మతత్వాన్ని తాను ఏ విధంగా భావన చేశాడో ఆ భావనని మొత్తం దిగబెట్టి చూపించాడు. కాబట్టి చాలా ప్రధానమైన 4 శ్లోకాలు ఇవి. మిగతావన్నీ కూడా ఆయన మనసులో రేగేటువంటి భక్తి భావాలకు సూచకాలు కాబట్టి అవి ప్రధానమైనవే. ఈ ప్రధానమైన వాటిల్లో ఇంకా రాబోయే వాటితో సహా తన మనసులోని భక్తిభావాన్ని అక్రూరుడు ప్రదర్శించుకుంటున్నాడు. ఆయనలో ఉండే వ్యవహారాసక్తి గురించి మనం ఎందుకు 10 సార్లు మాట్లాడుకోవటం. ఆయనలో వ్యవహారాసక్తి ఉంది, అందువల్లనే ఆయన గొప్పగా లేడు, లేదా గోపికల్లాగా ఆయనేమి గొప్ప భక్తుడు కాలేకపోయాడు, నిదానంగా మెట్టుగా పైకెక్కాడు అని మనం ఎందుకు అనుకోవటం. ఆయనకంటే చాలా కింద ఉన్నవాళ్ళం కదా. అందుకని ఆయన్ని మహాభక్తుడిగానే మనం గుర్తుంచుకుందాము. ఆయనలో ఉండే వ్యవహారపు ముళ్ళుని ఎలా తీయాలి అనేది పరమాత్మకి చెందిన విషయం కాబట్టి ఆయన చూసుకుంటాడు. మనం ఆయన్ని మహాభక్తుడిగానే చూద్దాము. ఆయనకి పరమాత్మతత్వం గురించి చక్కగా తెలుసు, పరమాత్మే దిగి వచ్చాడనే సంగతి తెలుసు, ఆయన్ని చూస్తే మంగళాలు కలుగుతాయని తెలుసు. ఇన్ని తెలిసిన తర్వాత పరమాత్మను చూడాలి అనేటువంటి తహతహ ఉన్నవాడు కాబట్టి ఆయన ఆ తహతహ ఉండేటువంటి ఆ మహాభక్తుడినే మనం కూడా చక్కగా మనసులో భావించుకుందాము. మనసులో భావించుకుని ఆయన లాంటి భక్తి మనకు కూడా కలిగితే బాగుంటుంది అని అనుకుందాము. ఆయన లాంటి భక్తో మరొకలాంటి భక్తో ఏదో రకమైన భక్తి మన మనసులోకి ప్రవేశించాలి అని మాత్రం ఆ క్రూరమార్గకృతి దానవాది భయా క్రూరమార్గనతి మానవాది దేవుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుగా క్షమాప్రార్థనాదులను చెప్పుకుని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.